హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే నోట్లో ఇట్టే కరిగిపోయే రవ్వ లడ్డు రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి. యమ్మీగా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతే చాలు రవ్వ లడ్డూలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ముందుగా చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ సగం కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక 10-12 వరకు యాలకులు అయితే వేసుకొని చక్కటి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే పోసుకోవాలి. కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు అలానే బాదం పప్పు పలుకులు అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడైతే జీడిపప్పు బాదం పప్పు మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే సన్నని మంట మీద అయితే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇక్కడ మనకి ప్రతి డ్రై ఫ్రూట్ ముక్క కూడా చక్కగా మంచి రంగులో అయితే మారుతుందన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే నెయ్యి అయితే ఉంది కదా, కొంచెం మీకు నెయ్యి లేకపోతే కనుక ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకొని బొంబాయి రవ్వ వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1/2 కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. 1/2 కేజీ బొంబాయి రవ్వ వేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వని మనము వీలైనంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని 5 నుంచి ఒక 7 నిమిషాల వరకు కొంచెం ఓపిక్గా కాస్త బొంబాయి రవ్వ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసిన రవ్వ లడ్డు వారం నుంచి 10 రోజుల వరకు అయితే పాడవకుండా ఉంటాయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట స్టోర్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చక్కగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కాసేపటికి రంగు అయితే మారుతుంది. ఇలా కాస్త రంగు మారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కదా, ఎండు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రెండు కూడా చక్కగా కలర్ మారిపోవాలి, గోధుమ రంగులో రావాలన్నమాట. మీరు ఇక్కడ నేను ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు రవ్వ లడ్డు చేయడం కష్టం అనిపించదు. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రంగు మారిపోవాలి. ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి. మనకి ఇక్కడ వీడియోలో అంత క్లియర్గా కలర్ అయితే కనబడట్లేదు, కానీ బయట మాత్రం ఇంకొంచెం కలర్గానే ఉంది. కాస్త బ్రౌన్ కలర్ లాగా వచ్చిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ లైట్గా ఇక్కడ మనమైతే వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అయితే పంచదార అయితే యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ మనం 1/2 కేజీ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 1/2 కేజీ బొంబాయి రవ్వకి 1/2 కేజీ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. కప్పు కొలతల్లో అయితే కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే కప్పు పంచదార అయితే తీసుకోవాలండి. లేదు మేమంతా షుగర్ అస్సలు తినలేము అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోండి, అంతకంటే ఎక్కువైతే యాడ్ చేయకండి. మరీ స్వీట్గా ఉన్నా కూడా తినలేం కదా. సో ఇలా అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇందులోకి అయితే పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. పాలని ఒకేసారి యాడ్ చేయకూడదు, పాలు ఎంత పడతాయో అనేది మనము చూసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండగా పొడిలా ఉన్న రవ్వ కాస్త ముద్దలాగా అయితే మారుతుంది అనమాట. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నాకు 1/2 లీటర్ వరకు పాలైతే పడ్డాయండి. కాచిన పాలైతే తీసుకోండి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, వేడిగా ఉన్న పాలైనా పర్వాలేదు. పాలు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కలపడానికి ఇలా కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ముద్దలాగా ఉండాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వ కాస్త వేడి మీద ఉన్నప్పుడే మనమైతే లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. మీకు లడ్డు చుట్టడం సరిగ్గా కుదరట్లేదంటే కాస్త చేతికి నెయ్యి అప్లై చేసుకొని చుట్టుకోవచ్చు. క్యాజువల్గా అయితే నెయ్యి అప్లై చేయాల్సిన పని అయితే ఉండదు, ఇదే సరిపోతుందన్నమాట. మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అర్థం అవ్వడం కోసం నెయ్యి అప్లై చేసి ఇక్కడ లడ్డు అయితే చుడుతున్నాను చూడండి. ఇలా రవ్వనంతా కూడా ఎన్ని లడ్డూలు అయితే ప్రిపేర్ అవుతాయో చూసుకొని దాన్ని బట్టి లడ్డూలు అయితే చుట్టేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకోవడమేనండి. తడి అనేది తగలకుండా ఉంటే చాలు, సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో రవ్వ లడ్డు ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. మరి నేను చేసిన రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే పక్కనే ఉన్న హైప్ అనేది కూడా క్లిక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
మరొక మంచి రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందుగా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇచ్చేసేయండి.